ప్రార్థన గురించి. ప్రార్థన నువ్వు ఏ రకంగా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే, రేయి పగలు ఉండి ప్రార్థన చేసినా, నువ్వు ఏ స్థానంలో ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది వ్యర్థము. రోమా పత్రిక 14:23 వచనంలో ఒక మాట ఉంది. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం లేకుండా ఏది మనము చేస్తే అది పాపంగా ఎంచబడుతుంది. గమనించండి, నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన అయిపోయినట్టే. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నువ్వు ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకుంటావు. ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు ప్రార్థన అయిపోయినట్టే అర్థమిస్తుంది. విశ్వాసం లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలుగా మన కార్యక్రమాలు చేపట్టినా అది వ్యర్థంగానే పోతుంది. గమనించండి, విశ్వాసముతో కలిగినటువంటి 5 మాటలు ప్రభు దగ్గర పలికితే, గోజాడితే చాలండి, వెంటనే దేవుడు జవాబిస్తాడు. ఆ విశ్వాసం అంత గొప్పది కనుక విశ్వాసం కలిగి ప్రార్థించండి, నమ్మకం కలిగి ఆయన సేవా పరిచయంలో ముందు కొనసాగండి. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.